అంటే భగవంతుని ఎన్ని నమ్ముకుంటే మన కష్టాల్లో ఆయన అలా నిలబడి ఏదో రోజు మనం బయట పడేస్తాడు. ఆ రోజు నేను నమ్ముకోవాల్సి వచ్చినా నేనేం ఆలోచించలేదు. అలా అని చెప్పి మనం ఇది వాళ్ళని పిలుద్దాం పిలిచి నాకు అది రాదనమాట. ఓకే, అలాగా. సో ఒకటి ఏంటంటే ఆ నమ్మకం వదిలిపెట్టకూడదు. పడుతున్న టైంలో నేదులైనా నువ్వు చూస్తావు, నువ్వు ఉన్నావు, నువ్వు చేస్తావు, అంతే. నువ్వు ఉన్నావు, నువ్వు చేస్తావు అనుకోవాలి. ఆయన మన వాళ్ళు అంటారు ఏంటి భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టాడు. భగవంతుడు ఎప్పుడు కష్టాలు పెట్టాడు. మనం తెచ్చుకున్న కష్టాలే మనం పడతాం. ఎన్నో జన్మల్లో చేసుకున్నవన్నీ మనకు తెలియవు కాబట్టి, ఇంతకుముందు జన్మలో ఏం చేసుకున్నామో తెలియదు కాబట్టి నేను ఇంత ధర్మంగా ఉన్నా ఈ జన్మలో ఇన్ని కష్టాలు పెడుతున్నా ఏంటి స్వామి అనుకుంటాం. కానీ కోల్పోకూడదు, ఎప్పుడు నమ్మకం కోల్పోకూడదు. నేను ఎప్పుడు అదే చేసిన తల్లి. ఎన్ని పడ్డాము. తర్వాత ఒకసారి ఇట్లాగే మళ్ళీ ఇంకో 7-8 ఏళ్ళకి ఇలాగే చాలా కష్టపడి ఏదో మా అమ్మాయికి ఏదో స్కూల్ ఫీజు కట్టడానికి ఏదో కాలేజ్ ఫీజు కోదానికి అప్పుడు ఇలాగే 20,000 అవసరం అయింది. అయితే ఎవరిని అడిగినా నాకు ఎవరు దొరకలేదు. అప్పుడు నేనేం చేశాను, నాకు ఇక్కడ మేమేమో మోతీనగర్లో ఉండేవాళ్ళం. ఇక్కడ సీనియర్ కాలనీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ పెట్టింది, ఎస్బీఐ. ఆ ఎస్బీఐ మేనేజర్ సుబ్బారావు గారని ఆయన ఏదో మొత్తం మీద ఎవరి ద్వారా నా దగ్గరికి వచ్చి కలిశారు. చాలా అభిమానంగా ఉండేవారు. సో నేను అక్కడ ఉన్నా కూడా ఈయన అభిమానం కదా గురుగారు అని అప్పటికి నేను పుస్తకాలు రాయటం ఇవన్నీ లేవు కూడా. కొన్ని నేను ఈయన ధర్మంగా ఉంటారు చాలా ఇవే తెలిసి తప్పితే ఈ పుస్తకాలు 2005 తర్వాత నేను మొదలుపెట్టింది 2002 తర్వాత. సో నేను ఆయనతో నెమ్మదిగా ఒక మాట అన్నాను. ఒకసారి వెళ్ళి ఆయన ఇప్పుడు ఎలా ఉండేవారు, ఎప్పుడన్నా నేను ఈ లోగోల్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది చెక్ ఇస్తారు కదా మనకి, ఏదో 5,000 రూపీస్ చెక్ ఇట్లాగని చెప్పి. సరే ఆ చెక్ ఇవ్వాలంటే ఈయన బ్యాంక్కి వచ్చేవాడిని. నేను శ్రీనగర్ కాలనీకి వచ్చి ఆ బ్యాంక్ చెక్ ఇస్తుంటే ఆయన పాపం అయ్యో గురుగారు మీరే వచ్చారని చెప్పేసి ఆ 5,000 ముందు నాకు ఇచ్చేసేవాళ్ళమ్మా. మేము చూసుకుంటానులేండి ఇవన్నీ, మీరు తీసుకోండి, మీరు వెళ్ళండి పల్లె నమస్కారం పెట్టేవాడు. నేను తీసుకొని వచ్చేసేవాడిని. సో తర్వాత ఏం చేశాను, నేను ఒకసారి ఇలా కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సుబ్బారావు గారు ఇలాగ మా అమ్మాయి ఫీజు ఏదో కట్టాలి, 20,000 నాకు ఏమైనా లోన్ ఇవ్వగలరా అన్నాను. అంటే అప్పుడు అన్నారు ఆయన మీకు ఏమన్నా అసెట్స్ ఏమైనా ఉన్నాయా ఏదో అన్నారు. ఏమి లేవండి అన్న. అంటే అయ్యే పర్లేదండి, అసలు 20,000కి ఇవ్వండి, మనం లక్షలు ఇచ్చేస్తుంటాం అందరికి, అసలు ఏం పర్లేదు అని జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్, నేను మీకు ఇచ్చేస్తాను అంతా రాసేసి ఎవరినో ఇంకో ఆఫీస్ ఉంటారుగా కింద చేసేవాళ్ళని, ఈయనేమో చీఫ్ మేనేజర్ ఆ బ్రాంచ్కి, ఆఫీస్ని పిలిచి రామకృష్ణారావు గారిని ఆయన పిలిచి ఈయన ఫైల్ కొంచెం తొందరగా క్లియర్ చేసి ఇచ్చేసేయండి ఆయనకి ఏదో అన్నారు. అలాగే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన దగ్గర కూర్చున్న తర్వాత కాసేపటికి అయిన తర్వాత ఆయన నెమ్మదిగా మేము ఇలా ఇవ్వలేమండి, మీరు ఏదైనా చూపించాలండి అన్నారు. ఆయనేమో ఏం అనలేదు, మరి ఈయనేమో నేను ఇస్తే కానీ చాలా కష్టం అండి మీకు ఇవ్వటం అన్నాడు. అప్పుడు ఏముంది నా దగ్గర ఏమీ తోచలేదు నాకు, ఏం చేయాలని. అప్పుడు నాకు ఒక్కటి గుర్తొచ్చింది. ఏంటంటే మా నాన్నగారు ఏజీ ఆఫీస్లో పనిచేసేవారు నాన్నగారు. ఓకే, చాలా ధర్మం ఉంటే ధర్మం అలా ఉండేవారు మనిషి. 56 ఏటే వెళ్ళిపోయారు. ఇలా మాట్లాడుతూ ఈజ్ నో మోర్, అంతే. అంత తేలిగ్గా వెళ్ళిపోయేవారు. ఎప్పుడు అసలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవకుండా కాఫీ కూడా తాగేవారు కాదు పొద్దున. సో మేము 5 అన్నదమ్ములం, నేనే పెద్ద అనమాట. పిల్లలు చదువులు ఇదే ఇంపార్టెంట్ అదేనుకుంటూ తనకు ఏమీ ఆలోచించలేదు. ఒక ఊరు చూసింది లేదు, వెళ్ళింది లేదు, ఎక్కడికి లేదు. ఎప్పుడూ ఆఫీసు ఇదే. నేను ఆయన పోయిన తర్వాత మేము వెళ్ళి చూస్తే ఆయన 240 రోజులు లీవు అలాగే ఉంది. సింప్లీ ఇట్ ఈస్. ఒక్కరోజు లీవ్ కూడా వాడుకుంది లేదు, అంత ఇదిగా ఉండేవారు. ఆయన నాన్నగారు ఏం చేస్తారు, ఒకసారి ఏదో వాళ్ళ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఏవో ఉంటాయి కదా, ఆ సొసైటీ వాళ్ళు చాలా గోల పెట్టి కొంతమంది ఇక్కడ ఈ బండ్లు కూడా అని చెప్పి ఆ ఏరియాలో వీళ్ళందరూ ప్లాట్స్ కొన్నారనమాట. ఇది ఎప్పుడు సంగతి నేను చెప్పి 1980 1980లో. సో నాన్నగారికి ఎందుకు అనిపించిందో మాకు తెలీదు. సరే ఏదో ప్లాట్ కొందాం, ఈ పిల్లలకి ఏదో ఉంటుంది అని చెప్పి నాకు 5 తమ్ముళ్ళు నాకును మా అంటే తర్వాత తమ్ముడికి అన్నట్టుగా ఒక ప్లాట్ దాంట్లో కొన్నారు. కొన్నాళ్ళకి ఇంకోటి ఏదో కొన్నట్టున్నారు. అది ఎంత ఆ రోజుల్లో పాపం. అది కూడా ఏంటి, వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీలో లోన్ తీసుకుని 10,000 రూపాయలు, అది జస్ట్ 300 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ 10,000 రూపాయలకి కొన్నారు. ఓకే, అది నాకు గుర్తొచ్చింది. నాకు ఈయన ఒకటే అడుగుతుంటే ఇది ఎప్పుడు సంగతి, ఇది 98, 99 ఆ టైంలో. ఓకే, ఈయన అంటున్నారు ఏదోటి ఇవ్వాలని. నాకు ఈ ల్యాండ్ వాల్యూలు ఏదో ఇవన్నీ నాకేం తెలియవు. నేను అన్నాను లేదండి మీరు ఇంత అంటున్నారు కాబట్టి నా దగ్గర ఏదో ఒక ప్లాట్ ఒకటి ఉంటుంది, మా నాన్నగారు నా పేరు మీద రాసినట్టు నాకు గుర్తు, అది ఇచ్చేస్తాను కావాలంటే పెట్టుకున్నాను నేను 20,000కి. అయ్యయ్యో. తర్వాత మమ్మల్ని నన్ను చాలామంది మనవాడు అడిగారు
ఎందుకు మాకు చెప్పుండొచ్చు కదండి 20,000కి అలా ఇచ్చేసేది ఏంటి నేను ఏం నాకు అవన్నీ తెలియదు మొత్తానికి ఆ టైంకి మళ్ళీ కాపాడింది అలాగా ఏదో ఒకటి ఇచ్చేద్దాం అప్పుడే కదా చూడమ్మలు ఇంకా ఉందా ఇంకా ఉంది అసలు సరే సరే ఓకే సో నేను ఆయనకి ఇచ్చాను వెంటనే ఆయన తీసేసుకుని వాళ్ళు డాక్యుమెంట్ పెట్టుకుంటారు కదా బికాజ్ మనం ఆ లోన్ క్లియర్ చేస్తే కానీ మనకి ఇవ్వరు వాళ్ళు ఓకే సో ఆ 20,000 ఇచ్చారు ఆ పేపర్స్ కాస్త ఆయన పెట్టేస్తున్నారు ఒరిజినల్ పేపర్స్ అని అండ్ దెన్ ఏదో ఫీజు కట్టాం ఇలా సంవత్సరాలు అయ్యాయి నేను ఐ కుడ్ నాట్ రిటర్న్ దిట్ ఈ 20,000 నేను ఇది అప్పుడప్పుడు లోన్ మీన్ ఆ ఇంట్రెస్ట్ అయితే కడుతున్నాను కానీ ఈ ఒరిజినల్ కట్టేసి నేను తీసుకోలేకపోయాను ఈలాగా ఒక 5-6 ఏళ్ళు అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఇది నేను ఇప్పుడు చెప్తుంది మా రిలేటివ్స్ ఎవరికి కూడా తెలియదు ఎవరో నలుగురిగా తెలిసేమో కానీ ఎవరికి తెలియదు ఈ కదంతా ఓకే సో నేనేం చేశాను ఇంకా 5-6 ఏళ్ళు అయింది ఇంక అసలు ఎవరి వాళ్ళు ఎక్కడ నేను పట్టించుకోలేదు మనం చేయలేకపోయామని చెప్పి నేను వదిలేస్తాను దాని గురించి అయ్యో ఇది ఎప్పుడు నేను 98 అయితే ఇంకా అసలు పూర్తిగా మర్చిపోయాను మనకి ఆ కట్టం అదేమైంది అలా ఇంట్రెస్ట్ పెరిగిపోయి 50,000 60,000 పెరుగుతుపోతుంది కదా సంవత్సరాలకి ఇంకా నా వల్ల కాక ఇంక నేను వాళ్ళ బ్యాంకు కూడా వెళ్ళటం మనిషిని అయ్యో ఓకే అయిపోయింది తర్వాత మేము సంతోష్ నగర్ నుంచి మోతీనగర్ సైడ్ వచ్చేసాం ఇంకా అయిపోయింది ఇంక నేను ఐ జస్ట్ ఫర్గాట్ దాని గురించి పూర్తిగా మర్చిపోయాను మనం కట్టలేములే ఇంకా ఎప్పుడో ఐ థింక్ ఒకసారి లేదు నేను అసలు ఇంకా అడగలేదు దాని గురించి జస్ట్ ఫర్గెట్ ఇట్ యాక్చువల్లీ ఇంకోలేదు ఏం చేస్తారు తర్వాత కొంచెం పరిస్థితి ఇంప్రూవ్ అయినప్పుడు మనం వాళ్ళ ఏరియాకి వచ్చి అది ఎంత ఏదో కట్టేసి తెచ్చుకుంటారు బికాజ్ ఇప్పుడు వాల్యూ చాలా ఎక్కువ కదా ఇప్పుడు ఆ ఏరియా అన్ని ఏరియాస్ బాగా పెరిగిపోయాయి కదా లక్షల్లో ఉంటుంది సో నేను పట్టించుకోలేదు వదిలేసాను